బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణోత్సవానికి సర్వం సిద్ధమైంది. కళ్యాణ క్రతువును తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి అనుష ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఆషాఢ మాసంలో ఎంతో విశేషంగా జరిగే బల్కంపేట ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే ఈ కార్యక్రమం కొనసాగుతుంది. సో నిన్నటి నుంచి కూడా అమ్మవారిని పెళ్లి కూతురు కావచ్చు, ఈ రోజు కళ్యాణం కావచ్చు, సో ఈ నిన్నటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు అయితే కొనసాగుతున్నాయి. సో ఈ రోజు ఉదయం 3 గంటల నుంచి కూడా ఈ అమ్మవారిని అలంకరించడం కావచ్చు, అమ్మవారిని ఈ వేదిక పైకి తీసుకురావడం కావచ్చు, ఇవన్నీ కూడా చేశారు. సో ఇప్పుడైతే అంటే ఈ రోజు 11:59 అమ్మవారి కళ్యాణ ముహూర్తం అయితే ఉంది. సో ఎంతో వైభవంగా అయితే అమ్మవారి కళ్యాణం అయితే జరగబోతోంది. సో ఈ రోజు 10:30 గంటలకైతే మంత్రులు కొండా సురేఖ అలాగే పొన్నం ప్రభాకర్ కూడా అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ఈ కళ్యాణ మహోత్సవంలో అయితే పాల్గొననున్నారు. సో ఆషాఢ మాసం అంటే హైదరాబాద్ నగరంలో బోనాలతో పాటు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం అయితే ఎంతో అంగరంగ వైభవంగా అయితే జరుగుతుంది. సో ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవార్లను అయితే ఎంతో విశేషంగా కొలుసుకుంటారు. సో దాంట్లో భాగంగా అమ్మవార్లకి బోనాలు తీయడం కావచ్చు, ఇక్కడ బల్కంపేట అమ్మవారికి కళ్యాణోత్సవం అంటే వార్షిక కళ్యాణోత్సవం జరపడం కావచ్చు. సో ఇదే మాసంలో అయితే జరుగుతుంది. సో ఆషాఢ మాసం మొదటి మంగళవారం రోజునైతే అమ్మవారి కళ్యాణం అయితే ఎంతో వైభవంగా ఎంతో అట్టహాసంగా అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా అంటే 10-20 రోజుల ముందు నుంచే కూడా దీనికి సంబంధించిన కళ్యాణోత్సవానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే ఎంతో కట్టుదిట్టంగా అయితే చేశారు. ఎందుకంటే లక్షలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారిని కళ్యాణాన్ని చూడడానికైతే లక్షలాది మంది అయితే వస్తుంటారు. సో గతేడాది 7 లక్షలకు పైగా భక్తులు అమ్మవారి కళ్యాణోత్సవానికి అయితే హాజరయ్యారు. సో ఇప్పుడు ఈ ఏడాది కూడా అదే స్థాయిలో వస్తారని అంచనా వేసి కూడా అనేక ఏర్పాట్లు అయితే చేస్తారు. సో ప్రత్యేకంగా భక్తులకి 7 క్యూ లైన్లను కూడా ఏర్పాటు చేశారు. సో ఇంకా ఇక్కడ బల్కంపేట అమ్మవారి కళ్యాణానికి అయితే వివిఐపీల తాకిడి ఎక్కువగా ఉంటుంది. చాలా మంది రాజకీయ ప్రముఖులు కూడా అమ్మవారి కళ్యాణోత్సవంలో పాల్గొంటారు. కాబట్టి ఈ నేపథ్యంలోనే కట్టుదిట్టమైన ఏర్పాట్లు అయితే ఇక్కడ చేశారు. సో భక్తులకు కూడా సాధారణ భక్తులకు కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా వాటర్ క్యాంప్స్ కావచ్చు, మెడికల్ క్యాంప్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ఏర్పాటు చేశారు. మొత్తంగా ఈ రోజు 11:59 అమ్మ శ్రీ రేణుకా ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా అయితే జరగనుంది. సో జలదుర్గగా అంటే సుమారు 700 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంతే వైభవం అంతే ఉన్నతంగా అయితే ఇక్కడ అమ్మవారి కళ్యాణోత్సవం అయితే జరిపిస్తారు. సో ప్రభుత్వం కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా అమ్మవారి కళ్యాణాన్ని అయితే తీసుకుని అనేక ఏర్పాట్లు అయితే చేస్తూ ఉంటుంది. సో మొత్తంగా ఆ రోజు రానే వచ్చింది. ఈ రోజు కళ్యాణోత్సవం, రేపు రథోత్సవం కూడా అదే స్థాయిలో అయితే జరగనుంది. సో మొత్తంగా ఈ బల్కంపేట పరిసర ప్రాంతాలన్నీ భక్తులతో అయితే కిటకిటలాడుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి ఇక్కడ క్యూ లైన్లలో అయితే భక్తులు బారులు తిన్న పరిస్థితి అయితే ఉంది. సో ఇప్పటికి కూడా అమ్మవారి కళ్యాణ ఉత్సవాలను చూస్తూ అలాగే దర్శనాలు చేసుకుంటూ అయితే భక్తులు వెళ్తూ ఉన్నారు. ఇది ఇక్కడి తాజా అప్డేట్. ఓటు స్టూడియో.